ప్రకాశం జిల్లా చీమకుర్తిలో బైక్ చోరీల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. 3 నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 15 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెలలో ఈనాయుడుపాలెం గ్రామానికి చెందిన వ్యక్తి బైక్ చోరీకి గురి కావడంతో నమోదైన కేసును దర్యాప్తు చేసిన పోలీసులు వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను గుర్తించారు. మద్దిపాడు మండలం కొలచనకోటకు చెందిన దేవరకొండ దినేష్ కుమార్, బల్లికురవ మండలం కొప్పెరుపాడుకు చెందిన శరత్ బాబుతో పాటు ఓ మైనర్ బాలుని అరెస్టు చేసినట్లు సిఐ దాసరి ప్రసాద్, ఎస్ఐ సంపత్ కుమార్ వెల్లడించారు. మీకు చూపిస్తాము. ఈ టీము గురించి ఎంతో ఎస్పీ గారు ఆదేశాలు ఇవ్వడంతో జిల్లా బయట పోవడంతో దీని గురించి ప్రత్యేకంగా మా ఎస్ఐ గారు వాళ్ళ మీద కేసు కట్టినప్పటి నుంచి ప్రతి రోజు తిరుగుతూ వాళ్ళు పట్టుకోవడం జరిగింది. ఈ బైక్లన్నీ కూడా సుమారు వీటి విలువ ఒక 10 లక్షల రూపాయలు ఉంటుంది. వీళ్ళని ఈరోజు కోర్టుకి రిమాండ్కి పంపుతుంది. బైక్లైనా ఇంకేమన్నా చేసి ఉంటారా సార్? అట్లనే వేరేలో ఇద్దరు కలిసి మన దగ్గర ఈ పోయిన నెల బండ్లమూడిలో టెంపుల్ అఫెన్స్ జరిగింది. అంటే ఉండి ఆంజనేయ స్వామి శ్రీ ప్రసన్న వీరాంజనేయ స్వామి టెంపుల్లో ఉండి తీసుకుని పోయారు. అమౌంట్ ఏం పోలా, దాన్ని కూడా చేసింది వీళ్ళే. వాళ్ళ అంగీకారం జరిగింది. ఆ కేసులో కూడా వీళ్ళని ఇద్దరు మాత్రమే వాళ్ళిద్దరిని చూపిస్తున్నాం. వీళ్ళకి గతనే ఫస్ట్ టైం జరగడం వీళ్ళు, అందువల్లే వీళ్ళు ఎక్కడ ఏలు ముద్దలు కానీ ట్రేస్ కాలేదు. ఫస్ట్ టైం అఫెన్స్ అంటే సంవత్సరం నుంచి చేస్తున్నారు. ఎక్కడ వీళ్ళు పట్టుకోవడం వల్ల ఇది జరగలేదు.